హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అడుగు అంటుకోకుండా నాన్ స్టిక్ కడాయి లాగా వర్క్ చేయాలంటే వాడడానికి ముందు ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతేకాకుండా సీజనింగ్ చేసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేస్తాను. ముందుగా మనం స్టెయిన్లెస్ స్టీల్ కడాయిని సీజనింగ్ ఎందుకు చేయాలో, ఎప్పుడు చేయాలన్నది చూద్దాం. ఇది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి వినోద్ కంపెనీ నుండి 26 సెంటీమీటర్స్ 3.2 లీటర్స్ విత్ లిడ్. యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అంటేనే అడుగు మాడదు, కానీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి నాన్ స్టిక్ కడాయి లాగా పెర్ఫామ్ చేయాలంటే మాత్రం ఈ సీజనింగ్ అనేది తప్పనిసరి. ప్రెజెంట్ డేస్లో నాన్ స్టిక్ కడాయిలో కుక్ చేయడం అంత మంచిది కాదు అని అంటున్నారు కదండి. సాధారణంగా నాన్ స్టిక్ కడాయి పైన కోట్గా ఉండే టెఫ్లాన్ అనేది సేఫ్ అండ్ స్టేబుల్ కాంపౌండ్ అండి. కానీ హై టెంపరేచర్ వద్ద ఈ టెఫ్లాన్ బ్రేక్ డౌన్ అయ్యి టాక్సిక్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్స్లో కుక్ చేసుకుని తినడం అనేది హెల్త్కి అంత మంచిది కాదు. దాంతో అందరూ స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ లాంటి వాటికి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఈ టెఫ్లాన్ లాంటి కెమికల్స్ బాధ లేకుండా చాలా చిన్న స్టెప్స్తో చేసుకునే ఈ సీజనింగ్ అనేది మన స్టెయిన్లెస్ స్టీల్ కడాయిని నాన్ స్టిక్ కడాయిగా మార్చేస్తుంది. అసలు ఈ సీజనింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్టెయిన్లెస్ స్టీల్ కడాయి లోపలి భాగమంతా పల్చటి లేయర్ లాగా ఆయిల్ని అప్లై చేసి కడాయిని వేడి చేయాలి. ఎంతవరకు వేడి చేయాలంటే అప్లై చేసిన ఆయిల్ బాగా వేడై పొగ వచ్చే వరకు. దీన్నే పాలిమరైజేషన్ అంటారు. ఆయిల్ అనేది అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయబడినప్పుడు అది వెట్ లిక్విడ్ స్టేజ్ నుంచి పాలిమరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా మృదువైన గట్టిపడిన సర్ఫేస్గా మారి ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఏర్పరుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆయిల్ మాలిక్యూల్స్ కడాయి పైన సర్ఫేస్ అంతా స్టిక్ అయ్యి విచ్ విల్ యాక్ట్ లైక్ ఏ ప్లాస్టిక్ ఆర్ టెఫ్లాన్ సర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు సీజనింగ్ ఎప్పుడు చేయాలో చూద్దాం. చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొన్న వెంటనే మొదట ఉపయోగించేటప్పుడు సీజనింగ్ చేయాలని సజెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా కడాయి ఫస్ట్ యూజ్ కి ముందు సీజనింగ్ చేయాలి. అలాగే మీరు వాడుతూ ఉండగా ఫుడ్ స్టిక్ అవుతుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు రీసీజనింగ్ చేయాలని అర్థం. ఇప్పుడు ఈ కడాయిని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సేమ్ ప్రాసెస్ని మీరు ఫ్రై ప్యాన్, ఓక్ ఇలా ఏ స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా కడాయిని సోప్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని వేడవనివ్వాలి. ఇలా వేడైన కడాయిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ హాట్ వాటర్ కడాయి అంతా టచ్ అయ్యేటట్లు గుండ్రంగా కదపండి. ఈ విధంగా హాట్ వాటర్ కడాయి అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులోంచి హాట్ వాటర్ని తీసేసి మరలా స్టవ్ మీద కడాయిని పెట్టి వేడవనివ్వండి. ఈ కడాయికి ఇచ్చిన హ్యాండిల్స్ చాలా మందంగా ఉండడం వల్ల అంత తొందరగా వేడెక్కవండి. మనం కుక్ చేసేటప్పుడు నార్మల్ హ్యాండ్తో టచ్ చేస్తూనే కుక్ చేసేయచ్చు. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి టిష్యూ పేపర్తో కానీ లేదా సిలికాన్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో కానీ ఆయిల్ని కడాయి అంతా ఈవెన్గా అప్లై చేయాలి. ఒక పల్చటి లేయర్ లాగా మాత్రమే ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత కడాయి బాగా వేడయ్యి ఆయిల్ నుండి పొగ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కడాయి సైడ్స్ కన్నా అడుగు భాగం తొందరగా హీట్ అవుతుంది. అడుగు భాగం కలర్ చేంజ్ అవుతూ కూడా మనకి కనిపిస్తుంది. కడాయి చుట్టూ ఉండే సర్ఫేస్ నుంచి కూడా స్మోక్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటే స్టార్టింగ్ అడుగు భాగంలోనే వస్తుంది, చుట్టూ కూడా వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కడాయి లోపలి భాగాన్ని టచ్ చేసి చూసినట్లయితే పాలిమరైజ్డ్ అయిన ఆయిల్ సర్ఫేస్ అంతా కోట్ అయినట్లు తెలుస్తూ ఉంటుంది. ఇదే మనకి కుక్ చేసిన ఫుడ్ అడుగు భాగానికి అంటుకోకుండా ఉండేటట్లు చూసుకుంటుంది. ఇలా కడాయిని సీజనింగ్ చేసుకోవడానికి ఫ్లెక్సీడ్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇది లేనట్లయితే ఆలివ్ ఆయిల్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి అన్సాచురేటెడ్ ఆయిల్ అయితే ఇలా సీజనింగ్ చేసుకోవడానికి చాలా మంచిదండి. అలాగే నువ్వుల నూనె క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్ సీజనింగ్కి చాలా మంచిది. స్టెయిన్లెస్ స్టీల్ కడాయిని యూజ్ చేసేటప్పుడు లో లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి. మ్యాక్సిమం హై ఫ్లేమ్ని యూజ్ చేయకూడదు. అయినా లో ఫ్లేమ్లో కూడా స్టెయిన్లెస్ స్టీల్ కడాయి చాలా తొందరగా హీట్ అవుతుంది. సో ప్రాబ్లం లేదండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటే అడుగు పట్టదు, అలాగే మాడవు కూడా. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మీరు ఒకసారి ఈ విధంగా సీజనింగ్ ట్రై చేయండి. ఓకేనండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.